హెల్త్ ఖరాబ్ ఉంది ఇక్కడ వినోద్ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ రమ్మని కలెక్టర్ రమ్మను కలెక్టర్ రమ్మని సార్ వేస్తా మాకు క్లాసెస్ మంచిగా పెడతారు, ఫుడ్ మంచిగా పెడతలేరు. అసలు వాళ్ళు మంచి ఫుడ్ తింటారు, మాకేం చెడ్డ ఫుడ్ పెడతారు. మేము ఎలా తినాలి? మీ ఫుడ్ వాళ్ళని తింటారు, వాళ్ళకి జీతం వస్తుంది. వాళ్ళు వేరే ఫుడ్ అనుకుంటారు. వాళ్ళు చపాతీ వేసుకుంటారు, ఎగ్ కర్రీ వేసుకుంటారు, టమాటా కర్రీ వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు. మాకేమో పురుగులు అన్న పురుగులేదు. అది సాంబార్ కంప్లీట్ చేసి ఒక్కొక్కరు మాట్లాడండి. వాళ్ళేమో సన్న బియ్యము, వాళ్ళేమో మంచి కూరలు, మాకేమో జిడ్డు జిడ్డు కూరలు పెడతారు. మాకేమో చూడ కూరలు పంపిస్తే గవర్నమెంట్ మన గ్యాసెస్ పంపిస్తే వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతారు. వాళ్ళ ఇళ్ళకి తీసుకొస్తారు, మేమే మాకు కొండ పెడతారు. కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు గ్యాసెస్. కాలిపుడ్డు తీసుకొచ్చి మాకు వేస్తే మేము ఏం చేసుకోవాలి? కాలిపుడ్డు గడ్డి వీకిస్తారు, అన్ని వీకిస్తారు. ఏం చేయాలి? మా క్లాస్ అన్ని చెట్టు కింద కూర్చోబెడుతున్నారు. సార్ ఇంకా సాంబార్ ఏమో నీళ్ళు సార్, భరించుకోలేకపోతున్నాం సార్. మీరు ఆడపిల్లలు కదమ్మా, మీకు కొంచెం ఫుడ్ ఉండాలి, మీకు కొంచెం అన్ని బాగుంటేనే మీరు కొంచెం దూరం ఉంటారు తల్లిదండ్రులకు. ఆడపిల్లలు మీరు ఇట్లా ఏడ్చుకుంటా అంత బాధ ఉందా నిజంగా కూడా? వాళ్ళు కొట్లాడితే మేమే మా మీద చూపిస్తారు పగలు, మా మీద చూపిస్తారు అన్ని కోపాలు మొత్తం. మా క్లాస్ టీచర్ ఏమో మమ్మల్ని పట్టుకొని ఏడుస్తుంది చూపిస్తారు. మా క్లాస్ టీచర్ ఏమో ఎట్లా అంటే తిడతారు. మీ క్లాస్ టీచర్ మంచిదా? మా క్లాస్ టీచర్ మంచిది, చాలా మంచిది. ఆమెను కక్షపూరితంగా చేసి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరిగా మీకు ఏం కావాలి ఇప్పుడు? మాకు భోజడికలు అంటారు. ఏ టీచర్ అమ్మా? మహిళా టీచరే కదా? నర్సు టీచర్. ఎంత ఘోరమ్మా! నువ్వు నిన్ను కొట్టిందా? ఎందుకు నువ్వేం తప్పు చేసినావు? పెన్ను పడితే తీసుకోవడానికి వెళ్ళినా సార్. బెంచ్ మీద ఒక్కసారి ఈ ప్లేస్ పల్ల పల్ల కొట్టింది సార్. వాతలు పడ్డాయి ఇట్లా. ఇంత ఘోరంగా ఏమనంటే ఇంగ్లీష్ తీసిచ్చి పంపిస్తా అంటది. ఏమనంటే స్టాఫ్ రూమ్ లో కూర్చో సార్. ఫోటోలు తీసుకుంటే ఒక్కటే నవ్వుతారు సార్. క్లాస్ చెప్పని క్లాస్ సార్. ఫోటోలు ఏంది మీ స్కూల్లోకి వచ్చి రూమ్ లో కూర్చొని మ్యాథ్స్ టీచర్, బయాలజీ టీచర్ వస్తాను ఏం అర్థం కాదు సార్. మేము 10th క్లాసు, మాకు హెల్త్ ఖరాబ్ అవుతుంది.
చేసింది ఈ రోజు న్యాయం కాదు సార్. మాకు తెలుగు సబ్జెక్ట్ లెక్క 3 months వచ్చింది సార్. ఎప్పుడు వస్తుంది తెలుగు సబ్జెక్ట్? 10th క్లాస్ వాళ్ళే ముందే వాళ్ళు ఎవరమ్మా డిసైడ్ చేయడానికి? చదువు చక్కగా చెప్తున్నా మాకు తెలుగులా మాకు సిపిటీలు మార్నింగ్ ఉండాలి. వాళ్ళు ఫోటో కోసం పోజ్ ఇప్పించారు అంతే. మాకు తెలుగులో 1 మేము ఎంత రాష్ట్రం చీటింగ్ కొట్టలేం సార్. మాకు ఎంత రాష్ట్రం మార్కులు ఇవ్వలేదు. సబ్జెక్ట్ కు సంబంధం లేదా ఆమెకు? మీరు ఏం రాస్తారో చదవదామని కట్ చేస్తారు, అన్ని కట్ చేస్తారు మాకు. మళ్ళీ మీరు ఫెయిల్ అవుతారు, ఎలా పాస్ కావాలి సార్? మేము అసలు స్టడీస్ అసలు బాగా చెప్తలేదు సార్. అసలు వాళ్ళ స్కూల్ కి వచ్చేది మీకు చదువులు చెప్పడానికి అమ్మా సార్. అసలు నైట్ డ్యూటీ చేసేటప్పుడు సార్ 2 questions ఇస్తారు సార్, నేర్చుకోండి అని చెప్పేసి ఫోటో తీస్తారు సార్. ఎవరైనా సార్ ఎవరైనా ఆగండి సార్, ఎవరైనా 10th పాస్ కానీ ఎంకరేజ్ చేస్తారు కానీ సార్ ఎట్లా 10th ఫెయిల్ అవుతావు టీవీలో క్లాస్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. పండుకున్నారు సార్. జీతాలు ఇచ్చేది పడుకోవడానికి? అవును సార్. ముందలు కొట్టినంటే ఒక అమ్మాయిని కొడితే టీచర్ కాళ్ళ మీద పడ్డది. పోయి ఆమె జస్ట్ బెల్లు కొట్టింది, దానికే కాళ్ళ మీద పడ్డట్టు కొట్టిరు పిల్లల్ని. ఆమె గుంజి కొడితే కాళ్ళ మీద పడ్డది. అంత కక్ష దేనికి సార్? అడిగితే కూడా కొడుతున్నారా? పీటీ టీచర్ అంటే నచ్చదు వీళ్ళకి. పీటీ టీచర్ మేము ఆమె కూడా గొప్ప చెప్పాను నేను. పీటీ టీచర్ జస్ట్ ప్రేయర్ కి వస్తుంది, ప్రేయర్ బెల్ జస్ట్ జల్దీ కొట్టినందుకే లోపలికి పట్టబడ కొట్టరామని. ఆమెను కొట్టాల్సిన అవసరం ఏంది? ప్రేయర్ బెల్ జల్దీ కొడితే కొట్టాల్సిన అవసరం ఏంది? విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరిస్తున్నారా? యోగా చేయొద్దంట, మేము యోగా చేయొద్దంట. గేమ్స్ పీరియడ్ పైన తెలుగు ఎగ్జామ్ ఉందని అడిగినాం సార్. అడిగితే గేమ్స్ పీరియడ్ ఉందని మేడం చెప్పింది సార్. మేడం అంటే నాకు అర్థం కాదు. ఒకళ్ళ మీద తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తారు. స్టడీ బాగాలేదు, ఎవరి సమస్య టైంకి వాళ్ళు వస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఫుడ్ క్వాలిటీ లేదు. నిన్న వచ్చిన సరుకులు మాకు నిన్న ఏంది పెట్టిన ఫుడ్డే పెడతారు. నిన్న వచ్చిన సరుకులు ఇప్పటికీ సరుకులు సర్దుతురు. ఛాన్స్ తీసుకొని వచ్చినాం మేము. ఇంత డేర్ చేసి వస్తాం, మాకు న్యాయం కావాల్సిందే. ఫుడ్ క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. క్వాంటిటీ ఏంది? స్పూన్ లో ఇంత ఎవరి కడుపుకు సరిపోతుంది? ఇంటి నుంచి వచ్చిందంటే దీనికోసమా? అంత కష్టపడి ఇంటికి వచ్చి చదువుకుందాం అంటే చదువులేదు సరిగ్గా. చెప్పిన వాళ్ళని కూడా చెప్పనిస్తలేరు అసలు. మేము న్యాయం చేయడానికి ఇక్కడికి వచ్చినాం సార్. అందుకనే కింద పడ్డాం, ఊరుకొస్తుంటే కింద పడ్డాం సార్. మాకు స్టడీ బాగాలేదు, ఏది బాగాలేదు. కూరగాయలు ఎన్నో కొన్ని వస్తాయి సార్. ఆ కొన్నిట్లో ఇన్నే వస్తాయి. ఆ ఇన్ని తీసుకొని వండుతారు. అందులో చెంచాల గింత ఎవరికి సరిపోదా సార్? ఫస్ట్ పేపర్ తీసారు, నెక్స్ట్ మళ్ళీ 8వ పేపర్ 9వ పేపర్ కాడికి పోయి చెప్తారు. మీ స్కూల్ పేరు స్పష్టంగా చెప్పండి. కేజీబీవి పాలమాకుల్ శంషాబాద్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయము. మీరు బాలికలు మీకు చాలా అంటే స్టడీ పరంగా ఉన్నది, ఫుడ్ పరంగా, 2 పరంగా ఉన్నాయి సార్. టీచర్స్ కూడా సార్ స్నానం చేయడానికి వాటర్ ఉండవు సార్. మా కొత్త టీచర్స్ ఎవరో కోపం తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తారా? ఆగండి ఏంటి స్నానాలు చేయడానికి వాటర్ రావు. బ్లూ కలర్ ట్యాంక్ దగ్గరకు వస్తాం సార్ మేము. ఒక్కోసారి 9th లో చాలా ఇబ్బంది, ఇప్పుడు కూడా ఇబ్బంది. మొన్న వాటర్ రాక బయట బకెట్లతోటి సంపులకి బకెట్ లో ఉంగి మరి తీసుకొని కడుక్కున్నాం సార్. అవన్నీ ఎంత న్యాయం చేయాలనుకున్నా లెటర్ రాసినా వస్తలేవు సార్. అవి ఎట్లా? మళ్ళీ మేము మేడం కి కంప్లైంట్ ఇస్తాం సార్. పెట్టాలి తీసుకొని బయటకు అంటది. కూరగాయలు సేమ్ పెడుతున్నారు
మీ కాడికి ఉన్నత అధికారులు కావచ్చు ఎవరు కూడా రావట్లేదా? సార్ అందరు దొంగలే. డిఈ వచ్చిండు, ఎంఈ వస్తాడు, జీసీడీ వస్తారు, వచ్చిరు అందరు వాళ్ళ సపోర్టే. చెప్పింది సరే 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 అంటారు, అయిపోయింది. ముఖం చూస్తారు, ఏ క్లాస్ అంటారు, ఈ క్లాస్ అని చెప్పగానే వెళ్ళిపోతారు. మీ సమస్యలు ఎవరు పట్టించుకో. లాస్ట్ ఇయర్ ఒక ఆమె వెళ్ళి ముందరికెళ్ళి సాంబార్ బాగాలేదని చెప్తే లోపలికి వచ్చినాక 9th వాళ్ళ మీద పడ్డారు సార్. అందరు 9th వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు. 9th మా కంప్లైంట్స్ మేము ఇచ్చుకుంటాం, మరి మాకు మంచిగా కావాలంటే. మీ హక్కు అది, మీకేమైనా ఇబ్బంది యూజ్ చేసుకుని అసలు మమ్మల్ని మేము అడగానికి కూడా మాకు భయం అవుతుంది. వాళ్ళకి డేర్ చేసి వచ్చినాం, అడుగుతానేమో ఏంది ఫస్ట్ మీరు చదువుకోనంట, చక్క తిండి పెట్టాలి మేము చదువుకుంటాం. అవును, ఫుడ్ నిద్ర ఇవన్నీ ఉంటేనే కదా మీరు చదువుకునేది. ఏం లేదు, ఏం చేయాలి. మాకు హిందీ ఫుడ్ బాగాలేదు, స్టడీ బాగాలేదు, ఒకరి మీద ఒకరు వేసుకుని ఒకరి మీద ఒకరు ప్రాబ్లమ్స్ అన్ని మా మీద తీస్తారు. ఒక్కసారి కూడా మేము అడిగితే చేస్తామంటారు కానీ చెయ్యనే చెయ్యరు. మళ్ళీ ఏమైనా అడిగితే కొడతారు. కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికి దెబ్బలతో కూడా ఉన్నారు. పీటీ పీరియడ్ మాకు పీటీ పీరియడ్ కొంచెం లేట్. సారీ నేను చెప్తాను, మీరు అడగండి.